హర్ని కార్గ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట సలాం. ఇటీవల కాలంలో మనం చూస్తున్న భూకంపాలు, యుద్ధాలు, తుఫాన్లు ఎక్సెట్రా ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఒక సందేహం కలుగుతుంది. ఈ లోకంలో అసలు ఏం జరుగుతుంది? రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. ఇవన్నీ యేసుక్రీస్తు గారి రాకడ సూచనలు అని చెప్తుంది. ఒక అద్భుతమైన సంఘటన కోసం సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఈ లోకంలో దేవుడు వచ్చే సమయం బైబిల్ చెప్తుంది. సృష్టికి అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆ ప్రాంతాన్ని గంటలో శుభ్రంగా ఉంచుతారు. ఆ ప్రాంతం ఎలాంటిదైనా గంటలో శుభ్రం చేసేస్తారు. అలాగే యేసుక్రీస్తు గారు కూడా వచ్చేటప్పుడు దేవతలు కూడా రెడీగా ఉంటారు. ఒకసారి మనం మత్తయి సువార్త 24 అధ్యాయము 31 చదువుదాం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. యేసయ్య వచ్చేటప్పుడు ఆయన దేవదూతలు బూర ఊదుతారు. కొంతమంది ఈ భూమిలో మనుషులు దేవుడు వస్తున్నారు అని చెప్పినా సరే కొంతమంది వెళ్ళండి, ఇప్పుడే రాలే, ఇంకా చాలా సమయం ఉంది అని పాపాలు చేసేస్తారు ఈ భూమిలో. యేసయ్య వచ్చేటప్పుడు మనుషులు యేసయ్య రాకడికి సిద్ధంగా ఉన్న వారిని సిద్ధంగా ఉంచుతారు, వాళ్ళని తీసుకెళ్తారు. కొంతమంది మనుషులు ఎంత చెప్పినా సరే వినరు. ఎప్పుడో ఇంకా చాలా సమయం ఉందిలే అని బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అన్నీ చేసేస్తారు మనుషులు. కొంతమంది నమ్ముతారు. ఒకసారి మనం 2 పేతురు 3వ అధ్యాయము 3-4 చదువుదాం. అంత్య దినములలో అపహాసులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురసాల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమేయను. పితరుల నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పదురని మొదట మీరు తెలిసికొనవలెను. యుద్ధాలు, తుఫానులు, భూకంపాలు అవి వచ్చేటప్పుడు ఆ శ్రమలు మనం తట్టుకోలేమని బైబిల్ చెప్తుంది.